శిష్యులు చక్కగా ధ్యానం చేసుకోవడానికి, సేవలు చేసుకోవడానికి, ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి మహాపీఠం ప్రక్కనే గురు సామ్రాట్ హౌసింగ్ సొసైటీ కొంతమంది భక్తులు, అంకిత శిష్యులు తయారు చేసుకున్నారు, రూపొందించుకున్నారు. మరి కాలం ఒకేలాగా ఉండదు, హెల్త్ ఇష్యూలు కొంతమందికి వచ్చాయి. చూడండి, ఈ కోవిషీల్డ్ ఈ యొక్క వేసుకోవడం వలన వ్యాక్సిన్ చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. చాలామందికి ఈ లెఫ్ట్ హ్యాండ్ నొప్పి రావడం, లెఫ్ట్ హ్యాండ్ నొప్పి, కొంతమందికి మోకాలు నొప్పులు రావడం, ఇంకా రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు. కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం. ఈ రకంగా మన భక్తుల్లో కూడా సొసైటీలో చక్కని సేవలు అందించినటువంటి శరత్ అంటే సొసైటీ సెక్రటరీ, అతను కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇక సొసైటీ ప్రెసిడెంట్ దత్తాత్రేయ, అతను కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది. అందువలన మరి వీళ్ళంతా హెల్త్ ఇష్యూలు పెట్టుకొని తిరగడము, ఆరాటపడడం, ఆయాసపడడం మంచిది కాదయ్యా అని చెప్పాను. అందుకని సొసైటీకి సంబంధించి న్యూ మెంబర్స్ తోటి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి కొత్త ప్రెసిడెంట్ ఎవరు, కొత్త సెక్రటరీ ఎవరు, కొత్త జాయింట్ సెక్రటరీ ఎవరు, కొత్త ట్రెజరర్ ఎవరు, ఇవన్నీ వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసి ఎన్నుకున్నారు. మరి భక్తులు ఈ విషయాలను తెలియాలి కాబట్టి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు, స్వామి మీరు ఒకసారి అనౌన్స్మెంట్ చేయండి, తద్వారా ఒక డిసిప్లిన్ ఉంటుంది, లేకపోతే డిసిప్లిన్ ఉండదండి అన్నారు. అందుకని వాళ్ళ యొక్క విన్నపాన్ని రిసీవ్ చేసుకొని మీకు కొత్తగా ఎన్నుకోబడినటువంటి గురు సామ్రాట్ హౌసింగ్ సొసైటీ మెంబర్స్ను మీకు పరిచయం చేస్తాను. గురు సామ్రాట్ హౌసింగ్ సొసైటీ వీళ్ళంతా కూడా బోర్డు మెంబర్స్ అంటారు. ప్రెసిడెంట్ వై జగదీష్ కుమార్, జగదీష్ కుమారు అంటే ఆయన మన పీఠంలోనే టైపింగ్ చేస్తూ ఉంటారు, అనేక పుస్తకాలు ప్రింటింగ్ చేయడము, తర్వాత ముద్రింపజేయడము, ఇవన్నీ చేస్తుంటారు. ఆయనకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది కాబట్టి పీఠం సేవ కంటే నువ్వు ముందు ఆ సేవ చేయవయ్యా అని చెప్పాను. అందుకని జగదీష్ కుమార్ని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది మెంబర్స్ అందరూ. ఇక వైస్ ప్రెసిడెంట్గా ఎస్ వైకుంఠరావుగా ఎన్నుకోబడ్డారు. ప్రెసిడెంటు ఎప్పుడైనా సరే అందుబాటులో లేనప్పుడు వైస్ ప్రెసిడెంటు ఆ కార్యాన్ని టేకప్ చేస్తారు. ఇక సెక్రటరీగా ఎన్ హరనాథ్, ఈ అబ్బాయిని హరి అంటారు, హరనాథ్. వాస్తవంగా హరనాథ్ అంటే శివుడు, కానీ హరి హరి అంటారు. హరి అంటే విష్ణువు, శివుడు విష్ణువు అయినాడు. ఈ అబ్బాయిని సెక్రటరీగా ఉంచడం జరిగింది. ఇక సొసైటీకి సంబంధించి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ అబ్బాయి వస్తాడు, హరి. ఆ అబ్బాయిని వచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తాడు. మీ సైట్ ఎక్కడుంది, దాని యొక్క నెంబర్ ఏమిటి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అబ్బాయి దగ్గర ఉంటాయి. మీకు ఆ అబ్బాయి సహకారం అందిస్తాడు. ఇక జాయింట్ సెక్రటరీ జ్యోతిలక్ష్మి, ఈమె విజయవాడలో ఉంటారు. చాలా సంవత్సరాలు ఆమె అఫీషియల్ వర్క్ చేశారు. ఆమెకు కంప్యూటర్ సిస్టమ్ కొంత అఫీషియల్ నాలెడ్జ్ ఉండడం వలన ఆమెను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. ఇక సొసైటీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ A to Z ఇన్ఫర్మేషను
ఆమె టేకప్ చేస్తారు. ఇక ట్రెజరర్ ఎన్ దీప్తి. ట్రెజరర్గా దీప్తిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళు ముందు పీఠంలో ఉండాలి, కంటిన్యూగా ఉండాలి. ఎక్కడో ఉంటే అది అయ్యే పని కాదు. ట్రెజరర్గా దీప్తిని ఎన్నుకోబడ్డారు ఆమె. ఇక ఎవరు మీకు సొసైటీలో ల్యాండ్ కావాలన్నా, ఎన్ని గజాల ల్యాండ్ కావాలన్నా, మీరు అమౌంట్ ఏ విధంగా పే చేయాలన్నా ఇవన్నీ సంబంధించి ఇక మీరు దీప్తికే ఫోన్ చేయాలి. ఎవరికి ఇంకా ఫోన్ చేయకూడదు. దత్తాత్రేయకు కానీ శరత్కు కానీ మీరు ఫోన్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు రెస్ట్లో ఉన్నారు. మీరు ఫోన్లు చేస్తే వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ అవుతారు, ఆయాసపడతారు, మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక మీకు సైటుకు సంబంధించి కొనాలన్నా అమ్మలన్నా మీరు దీప్తికి కాల్ చేయండి. ఆ అమ్మాయి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక లీగల్ అడ్వైజర్గా పి అనురాధ ఎన్నుకోబడ్డారు. ఈమె సొసైటీలోనే ఉంటారు, లాయర్ అనురాధ అని. సో ఎనీ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆమె టేకప్ చేస్తారు. ఈ రకంగా వీళ్ళ 6 సొసైటీ మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది. తర్వాత గురు సామ్రాట్ హౌసింగ్ సొసైటీ శ్రీ రమణానంద నగర్ మెయింటెనెన్స్ కమిటీ అని ఒక కమిటీ ఫామ్ చేశారు. ఇందులోన కూడా మొత్తం ఒక 9 మెంబర్స్ ఎన్నుకున్నారు. ఈ 9 మంది కూడా వాళ్ళు సొసైటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్, గ్రీనరీ, నీట్నెస్, వాటర్ ప్రాబ్లమ్స్, కరెంట్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఆ కమిటీ చూస్తుంది. ఇది ఇంటర్నల్ విషయం కాబట్టి వాళ్ళని పిలవలేదు. ఎందుకంటే సొసైటీలో ఉన్నటువంటి మెంబర్సు వాళ్ళకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి ఆ 9 మంది ఎవరు ఏమిటి అన్నది ఆల్రెడీ మీటింగ్లు అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పడం లేదు. కానీ పబ్లిక్ రిలేషన్తో వీళ్ళందరూ సంబంధాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఇక వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. ఇక సొసైటీలోన కొంతమంది అసలు ఏం ల్యాండ్స్ ఉన్నాయి, మేము ఏం కొనాలి అని అడుగుతున్నారట. అందువల్ల వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. 60 గజాల భూమి, ఒక 9 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. 9 100 to 200 గజాలు ఉన్న ల్యాండ్స్ ఒక 30 ఉన్నాయి. 200 to 300 గజాల భూములు ఒక 20 ఉన్నాయి. 300 నుంచి 428 ఉన్నాయి. 400 గజాల భూములు 6 ఉన్నాయి. ఈ రకంగా కొన్ని ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు బాబు. సో ఎవరికి ఏ ల్యాండ్ కావాలన్నా మీరు దీప్తికి మాత్రమే ఫోన్ చేయండి. ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి కానీ, సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ ఫోన్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక యాంగిల్లోనే వెళ్ళాలి అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి అమ్మలన్నా చేయాలనుకున్నా దీప్తి నెంబర్కి చేయండి. మీకు దీప్తి నెంబర్ తెలియకపోతే ఒక కార్డులో వేస్తారు.
గురు సామ్రాట్ హౌసింగ్ సొసైటీ ట్రెజరర్ ఫోన్ నెంబర్ అని వేస్తారు. ఆ నెంబర్కే ఇంక చేయండి. ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి చేయడము ఇవన్నీ ఇంక ఏం చేయకండి. ఆల్ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ తెలుసు ఆ పాపకు. ఆ అమ్మాయి మీకు చక్కగా చెప్తుంది, మీకు సరైన మార్గంలో తీసుకెళ్తుంది. మెయింటెనెన్స్ కమిటీ లిస్టు కూడా పంపించారు. నరేంద్ర ప్రసాద్, బలరాం, చంద్రశేఖర్, కృష్ణమూర్తి, సూర్యనారాయణ, వేణుగోపాల్, లలితాంబ, అనురాధ, శరత్, దత్తాత్రేయ ఈ 10 మంది మెయింటెనెన్స్ టీంలో ఉంటారు బాబు. ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా చక్రవర్తి, బలరాం, శరత్, దత్తాత్రేయ ఈ 4 ఉంటారు. కానీ ఇక ఫర్దర్గా మీరు భూమి కొనుక్కోవాలనుకున్నా, అమ్మాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా టాక్ విత్ దీప్తి అని చెప్పడం జరిగింది బాబు. ఈ రకంగా మీరు తెలుసుకున్నారు. ఓకే.